మేడే దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని మహాకవి శ్రీశ్రీ అన్నారు. సమాజ గతిని పురోగతిని శాసించేది నిర్దేశించేది శ్రామిక వర్గమే. ఆ శ్రమే వెట్టి చాకిరికి గురైనప్పుడు ఏమవుతుంది? శ్రామికుడు దోపిడీకి గురైనప్పుడు ఏం జరుగుతుంది? కష్టించి పనిచేసే చేతులు పిడికిళ్ళు బిగిస్తాయి, భూకంపాలను తీసుకువస్తాయి, ఉద్యమాలు పుట్టుకొస్తాయి. గురువారం కార్మిక దినోత్సవం సందర్భంగా విశిష్టతపై కథనం. కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో సంఘటనకో ముడిపెట్టలేం. కానీ 1886లో చికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాలలో కార్మికుల ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. చికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. కార్మికులకు, కర్షకులకు నల్లగొండ జిల్లా ఐఎన్టీసీ పక్షాన మేడే శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల త్యాగబలంగా ఈరోజు మనం మేడే జరుపుకుంటున్నాము. వాళ్ళ అభిరుచికి గుణంగా మనం ఈరోజు వాడవాడలో అక్కడ నల్లగొండలో ఉన్నటువంటి అన్ని సెంటర్లలో మేడే ఘనంగా జరుపుకోవాలని ఐఎన్టీసీ జిల్లా పక్షాన పిలుపునియడం జరుగుతుంది. అదే రకంగా ప్రతి కార్మికుడు ఎక్కడ సంఘాలు అక్కడ ఉండి వాళ్ళు జెండాలు ఎగిరేసి ఘనంగా చక్కగా వచ్చేసి రామగిరి సెంటర్లో ఉన్నటువంటి జెండాను ఎగరేసుకుంటూ తర్వాత మన ఇది హెడ్ ఆఫీస్కి వచ్చేసి హెడ్ ఆఫీస్ కాడ ఘనంగా మేడే ఉత్సవాలు జరుపుకుంటాము. దానికి మినిస్టర్ గారు వస్తే రావచ్చు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలామంది వచ్చేటువంటి ఆలోచనలు ఉన్నామని ఘనంగా మేము చెప్పము. భారతదేశంలో చాలా ఆలస్యంగా కార్మిక దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1923 మే 1వ తేదీన మద్రాసులో లేబర్ కిసాన్ పార్టీ ఆధ్వర్యంలో తొలిసారి ఈ వేడుకలను జరుపుకున్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా చాలా దేశాలలో కార్మికులకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు పుట్టుకొచ్చాయి. అలాగే సంక్షేమ పథకాల అమలుకు, నిరసన ప్రదర్శనలకు మే 1వ తేదీ వేదికగా మారింది. ప్రపంచవ్యాప్తంగా మేడే వేడుకలు పలు రకాలుగా జరుగుతుంటాయి. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచంలోని కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక చిరస్మరణీయ దినాలుగా మార్చారు. వాటిలో ఒకటిగా నిలిచిన మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినమని చెబుతారు. చికాగోలోని కొందరు కార్మిక వీరులు రక్తతర్పణం చేసి ప్రపంచ కార్మిక వర్గానికి కొత్త వెలుగును అందించారు. తమ శ్రమను యాజమాన్యాలు పరిధికి మించి దోచుకున్న సమయంలో తాము మనుషులమేనని, తమ శక్తికి కూడా కొన్ని పరిమితులుంటాయని గొంతెత్తి చెప్పారు. ఇటువంటి చాకిరీ తామిక చేయలేమంటూ పనిముట్లు కింద పడేసి 8 గంటల పనివేళల కోసం నినాదించి చివరకు ప్రాణాలను సైతం అర్పించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే శుభాకాంక్షల్ని నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ పక్షాన తెలియజేయడం అనేటటువంటి జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు 8 గంటల పనిదినానం కోసం అనేక పోరాటాలు నిర్వహించి సాధించుకున్నటువంటి హక్కు మేడే. ఈ మే సందర్భంగా అనేక మంది త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి కార్మిక హక్కుల్ని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ కార్మిక హక్కుల్ని అన్నింటినీ కూడా కాలరాసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్చి 24 కార్మిక చట్టాలని మార్చి 4 కోడ్లుగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ చట్టాలు కాక ఇంప్లిమెంటేషన్ జరిగితే ఈ దేశంలో ఉండేటటువంటి కార్మికులందరికీ కూడా మెడకు ఉరితాళ్లు బిగుసుకున్నట్టుగానే ఉంటుంది. అందుకనే దేశవ్యాప్తంగా ఉండేటటువంటి కార్మిక వర్గం ఈ మేడేని ఒక పోరాట దినంగా జరపాలని చెప్పి బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతోన్మాద, కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం అనేటటువంటిది జరుగుతోంది. ఈ మేడేలో మొత్తం సమస్త శ్రామిక ప్రజానికం అంతా కూడా వాడవాడలా ఎర్రజెండాలు ఎగరేసేసుకొని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ మరోసారి నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా కార్మికుల పక్షాన మేడే శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజుల్లో ఉన్న 24 గంటల్లో 8 గంటల పని, 8 గంటలు విశ్రాంతి, మరో 8 గంటలు రీక్రియేషన్ అనేవి ఈ పోరాటం ద్వారా కార్మికులు సాధించుకున్నారు. ఇది
పారిశ్రామిక యుగం ఏర్పడిన తరువాత చోటు చేసుకున్న అతిపెద్ద మార్పుగా చెబుతారు. 1900 నుంచి 1920 వరకు ఐరోపాలోని ప్రభుత్వ ధనిక వ్యాపారుల దోపిడీ చర్యలను ఎండగడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే 1న నిరసన ప్రదర్శనలు జరిగేవి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మేడే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించేవారు. తరువాతి కాలంలో మే 1ని నాజీల వ్యతిరేక దినోత్సవంగా, హిట్లర్ పాలనలో ఆ రోజును జాతీయ కార్మికుల దినోత్సవంగా జరుపుకునేవారని చరిత్ర చెబుతుంది. సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు మరియు వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కూలీలకు అనేక మంది ప్రజలు ఏదైతే 139వ మేడే చికాగో నగరం, అమెరికాలో ఉన్నటువంటి చికాగో నగరంలో 8 గంటల పని విధానానికై పోరాడుతున్న క్రమంలో జరిపినటువంటి కాల్పుల్లో అమరులైనటువంటి వారి రక్తంతో ఎరిపెక్కినటువంటి జెండానే ఇవాళ మేడే జెండా. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వము 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా విభజించి కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు అనుగుణమైన విధానాలు తీసుకొస్తే కార్మికులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఏదైతే బ్రిటిష్ కాలం నుండి ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలను కూడా 4 కోళ్లుగా విభజించి పెట్టుబడిదారులకు అనుకూలంగా చేయడం జరిగింది. అయితే ఇందులో ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు, కార్మికులకు ఈరోజు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల్లో ఉపాధి అవకాశాలు, కార్మిక సంక్షేమాలన్నిటికీ తిలోకదరిస్తూ పెట్టుబడులకు అనుకూలమైనటువంటి చట్టాలు రూపొందించడం ఇవాళ దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఈరోజు మనం రేపు జరగబోయేటువంటి 139వ మేడే ఉత్సవంలో కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాల మార్పులకు వ్యతిరేకంగా జరిగేటువంటి మేడే ఉత్సవాల్లో అధిక కార్మికులు పాల్గొని తమ యొక్క సందేశాన్ని దేశానికి, ప్రపంచానికి, ఎందుకంటే మేడే అనేది ప్రపంచ పండుగ దినం కాబట్టి ప్రపంచ కార్మికుల దినోత్సవం నాడు మనకు సంబంధించినటువంటి ఏదైతే కార్మిక చట్టాలు మార్చులు వాటికి వ్యతిరేకంగా మనం పిలుపునివ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి జిల్లాలో నుండి అన్ని కార్మిక రంగాలకు సంబంధించిన కార్మికులు, సంఘటిత అసంఘటిత కార్మికులు వారి పనిచేసే ప్రదేశాల్లో మేడే జెండా ఎగరవేసి మేడేని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు. చికాగోలో జరిగిన ఆందోళనకు ముందుగానే మన దేశంలోని కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లో సమ్మె చేపట్టారు. 1923లో భారత్లో తొలిసారిగా మేడే నిర్వహించారు. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడడంతో కార్మిక వర్గాల్లో మరింత చైతన్యం వచ్చింది. అనంతరం ప్రతి ఏటా మేడేను నిర్వహిస్తున్నారు. కాగా రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపా దేశాల్లో మే 1ని సెలవు దినంగా తీర్మానించారు. అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. పలు దేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే 1985 అనంతరం చోటు చేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల నేపథ్యంలో అసంఘటిత కార్మిక రంగంలో కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నల్గొండలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలతో ముందస్తు సమావేశాలు నిర్వహించారు. గురువారం మేడే వేడుకలు నల్గొండలో వాడవాడలా జరగనున్నాయి. హే మార్కెట్లో అమెరికా నగరం, దేశంలోని చికాగో నగరంలో ఏ మార్కెట్ వద్ద లక్షలాది మంది కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే పోలీసులు అత్యంత పాశవికంగా జరిగినటువంటి దాడుల్లో, కాల్పుల్లో 8 మంది కార్మికులు అక్కడ చనిపోవడం జరిగింది. వాళ్ళ రక్తంలో ముంచి ఎత్తినటువంటిది ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండా పుట్టినరోజు కూడా మే 1వ తారీఖు అని చెప్పి మనం ఒకసారి గుర్తుంచుకోవాలా. ఎర్ర జెండా పుట్టిన తర్వాత మేము 18 గంటలు పనిచేయలేము, 12 గంటలు కూడా పనిచేయలేము, కేవలం 8 గంటలు మాత్రమే మేము పనిచేస్తాం, మాకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవాళ అనేక రకాల కార్మిక ఉద్యమాలు దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో పెద్ద ఎత్తున కార్మిక ఉద్యమాలు ముందుకు వచ్చినాయి. దాని ఫలితంగానే కార్మికులకు అనుకూలంగా అనేక రకాల చట్టాలు కూడా ఇవాళ ముందుకు వచ్చినటువంటి పరిస్థితున్నది. ఈ సందర్భంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మీరు
లాభం చేకూర్చే విధంగా 12 గంటలు మీరు పనిచేయాల్సిందే, 8 గంటలు కాదు 12 గంటలను మీరు పనిచేయాల్సిందని చెప్పి 44 లేబర్ కోడ్లను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కార్మిక వర్గం మొత్తం కూడా ప్రపంచ కార్మికుల పోరాట స్ఫూర్తితోటి ఆనాడు మేడే కోసం పనిచేసినటువంటి కార్మికుల అందించినటువంటి స్ఫూర్తితోటి ఇవాళ దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున మేడే వారోత్సవాలను నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 12 గంటలు కాదు, మేము 8 గంటలే పనిచేస్తాం, మాకు శ్రమకు తగినటువంటి వేతనాన్ని ఇవ్వాలి అని చెప్పి కూడా మనం నినదించాల్సిన అవసరం, బాధ్యత ప్రతి కార్మికుడి పైన, ప్రతి పౌరుడి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.